హాయ్ వ్యూవర్స్, ఇవేంటో మీకు కొంచెం వివరంగా చెప్తాను. ఇవి తాటి చెట్టుకి కాస్తాయి, తాటి గిలకలు అంటారు వీటిని. ఏం చేసేవాళ్ళం అంటే మేము చిన్నతనంలో తీసుకెళ్ళి కాల్చి బూడిద చేసి దీపావళి పండుగ టైంలో దివిటీలు అంటారు. ఆ దివిటీలు కాల్చి బూడిద చేసి క్లాత్లో కట్టి మళ్ళీ దానికి ఒక ఏంటంటే మన జిల్లేడు కర్రలు తీసుకొని 3 కర్రలు తీసుకొని కట్టి ఈ కట్టిన బూడిది కట్టిన ఒక మిశ్రమాన్ని ఆ మధ్యలో పెట్టి మేము దివిటీలాగా తిప్పుతుంటే ఆ నిప్పులతో పూలు పడేవి. ఎంత అందంగా పడేవి అనుకున్నారు. చాలా బాగుంటాయి. ఇదిగో చూడండి, వీటినే తాటి గిలకలు అంటారు. మరి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు అనుకుంటా. చూడండి ఎలా ఉందో. ఇది ఇక్కడైతే చూడండి, ఇక్కడ చూడండి ఒకటైతే ఈ తాటికలకు ఒకటి త్రిశూలం టైప్లో మనకి కనిపిస్తుంది. సేమ్ త్రిశూలంలా ఉంది చూడండి, త్రిశూలం టైప్లో ఉంది. భలే ఉంది, అందంగా బాగా కాస్తాయి. తాటి చెట్టుకి కాయలు కాయకుండా ఉండే చెట్లకి కాస్తాయి ఏంటి. ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇవేనమాట తాటి గిలకలు అంటారు వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఆ పిల్లలు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, చాలా దూరం నుంచి కష్టపడి. చూసారా? ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా మీ దగ్గరలో ఎక్కడైనా తాటి చెట్టు ఉన్నట్టయితే వెళ్ళి తీసుకొని మేము చెప్పిన పద్ధతిలో దివిటీలు కనుక వెలిగించుకొని దీపావళి పండుగ రోజు తిప్పుతుంటే ఉంటుంది కదా మధ్య, చాలా బాగుంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి.